మా ఇంటి కూడా తల్లి బిడ్డలు చర్చికి వెళ్తారు. మా ఇంటి కూడా తల్లి బిడ్డలు చర్చికి వెళ్తారు. ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డలు చక్కటి భక్తి పరులు, భర్తనేమో పుల్లు తాగుతారు, డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటారు, అన్నా మేమిద్దరం పరలోకంలో ఉంటే మా నాయన నరకానికి వెళ్తాడు అన్నా, తాగి తాగి సస్తట్టుండన్నా, మా నాయన యేసుప్రభు నమ్ముకోవాలన్నా, మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా, మేమేం పరలోకంలో ఉంటావు, మా నాయన నరకంలో ఉంటాడన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే ఆ గురువాన్ని దర్శించి ఒక పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ తాగుడు మానేసాయి, గుట్కలు మానేసాయి, పాన్పరకు మానేసాయి, యేసుప్రభు నమ్ముకో, గొప్ప దేవుడు అంకుల్, చర్చికి రా అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద గీసిరి కొట్టి, ఫోరా దేవుళ్ళాడు గివులాడు, ఫోరా దేవుళ్ళాడు గివులాడు ఇట్లా అనేది. ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం అంటారు మీరు? తాగి 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 పక్షవాతం వచ్చింది. మూతి ఇట్లా వంకర పోయింది, ఇట్లా పోయింది, మూతి పెడక పోయింది, రెండు చేతులు ఇట్లా పోయింది, రెండు చేతులు ఇట్లా పోయింది, కాళ్ళు రెండు ఇట్లా పోయింది. ఇప్పుడు వస్తుండే చర్చికి, నేను చర్చికొత్తా ఏసయ్యను నమ్ముకుంటా, గొప్ప కార్యం చెయ్యాలి దేవుడు, నన్ను తట్టపరచాలి. ఇప్పుడు అంట గొప్ప కార్యం చేయాలంట. తాగి తాగి ఊపిరితిత్తులు పాడైనాక, లివర్ మొత్తం పాడైనాక, నరాలని సచ్చుపడ్డాక